ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ పాలన ప్రారంభమై 7 నెలలైంది. అయితే ఇచ్చిన ప్రధాన హామీ నెరవేర్చకపోవడంతో అక్కడ ప్రజలు నిలదీస్తున్నారు. బీజేపీకి సంబంధించిన వాళ్ళు అక్కడికి వెళ్ళి అడిగినప్పుడు 10కి 10 మంది ప్రజలు బీజేపీకి ఓటు ఎందుకు వేసామని బాధపడుతున్నామని చెప్పారట. ఈ 7 నెలల్లో ప్రతి 6 నెలలకి 5,000 రూపాయలు చొప్పున మహిళలకు ఇస్తా అన్న డబ్బులు తప్ప ఇంతవరకు పాలనలో ఒక్క అడుగు కూడా పడలేదు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, జిల్లా బోర్డులు అన్నీ బీజేడీ చేతిలోనే ఉన్నాయి. వర్క్స్ మేము చేస్తామని బీజేపీ వాళ్ళు, లోకల్ బాడీ మా చేతిలో ఉంటే మీరు ఎలా చేస్తారు, బీజేడీ వాళ్ళు గొడవలు పడుతున్నారు. 24 ఏళ్ల పాటు వరుస పాలన చేయడం వల్ల అన్ని వర్గాల కాంట్రాక్టులు బీజేడీ కనుసన్నలోనే ఉన్నారు. పాత బిల్లులు రిలీజ్ చేయకపోవడం వల్ల వాళ్ళు డైలమాలో ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం అన్ని స్క్రూటినీ చేసి 10 రూపాయలు ఇవ్వాల్సిన దగ్గర 2 రూపాయలు ఇస్తుంది. బహుశా జార్ఖండ్ ఎన్నికల కోసం గిరిజన ముఖ్యమంత్రి ఎంపిక చేశారు. పాలనలో ఆయన మార్కేమీ లేదు. 2-3 నెలల్లో మన్మోహన్ సమాల్ని కానీ, ధర్మేంద్ర ప్రధాని కానీ ముఖ్యమంత్రిగా చేసి పాలన మీద దృష్టి పెట్టకపోతే కష్టం. గత వారం నవీన్ బాబు ప్రజల్లోకి వస్తే ప్రజల అభిమానంతో విపరీతంగా వచ్చారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే 10 సీట్లు కూడా రావు అనేటటువంటిది వాళ్ళ అభిప్రాయం అన్నటువంటిది బీజేపీ వాళ్ళే చెప్తున్నారు. దీంతో బీజేపీ దాని మీద సీరియస్ దృష్టి పెట్టింది.